జాతీయ ఇంధన వారోత్సవాలు 2025 సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, విద్యుత్ను ప్రకృతి వనరులుగా కాకుండా అమూల్యమైన సంపదగా భావించినప్పుడే ఇంధన పొదుపు లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపు వల్ల వినియోగదారుల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని తెలిపారు. విద్యుత్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలని, అవసరం లేని సమయంలో వినియోగాన్ని నియంత్రించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో భాగంగా ఈ రోజు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, కలెక్టర్ గారి బంగ్లా, వై జంక్షన్ నుంచి దేవీ చౌక్, రాజమహేంద్రం వరకు ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇంధన సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛత సంస్థల ప్రతినిధులు, జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ఉద్దేశాన్ని వివరిస్తూ ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి తిలక్ కుమార్ మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వారోత్సవాల కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో సుమారు 30% విద్యుత్ లోటు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ పొదుపు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మదుపు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ శామ్యూల్, ఆపరేషన్ టౌన్ రాజమహేంద్రవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీపీబీ నటరాజ్, ఆపరేషన్ రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ నారాయణ అప్పారావు, ఆపరేషన్ నెడదవోలు పర్సనల్ ఆఫీసర్ పి స్టీఫెన్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె ఆదినారాయణమూర్తి, సర్కిల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, స్వచ్ఛంద సంస్థలు, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శక్తి పరిరక్షణ, విద్యుత్ శక్తిని ఆదా చేద్దాం, విద్యుత్ శక్తిని ఆదా చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా విద్యుత్ పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ పెడుతూ ఈ వారం అంతా విద్యార్థులకి ఒక ఎలక్ట్యూషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ఆ తర్వాత ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే రూరల్ ఏరియాస్లో మా కళాజాతాలు, తర్వాత ఈ బుర్రకథ కానీ, అంటే ప్రజలకి మైండ్లోకి వెళ్ళే విధంగా ఈ విద్యుత్తుని పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి మొత్తం భారతదేశం అంతా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో విస్తృతంగా రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, అలాగే నిడదవోలు డివిజన్, ఈ విధంగా 19 మండలాల్లో కూడా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో విద్యుత్ చాలా కష్టమవుతుంది. మన పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే మనకి బొగ్గు గనులు కానీ బొగ్గు నిల్వలు కానీ లేవు. మనం ఈ విద్యుత్తును పొదుపు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం విద్యుత్తును వాడుకునే విధంగా మనకు అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ సప్లై సిస్టమ్ అని చెప్పి కొత్తగా వస్తుంది. అంటే సమ్మర్లో మనం మంచి ఎండలో ఈ సోలార్ ద్వారా మనం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మనకి పీక్ లోడ్కి వచ్చేటప్పటికి అవసరాన్ని బట్టి అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. మనం రానున్న 10 సంవత్సరాల్లో మనకి ఒక అంచనా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక 30% మనకి విద్యుత్ మనకి లోటు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం అనవసరంగా మనం వాడుకునే దానికన్నా అవసరానికి వాడుకుంటే, పొదుపుగా వాడుకుంటే నెంబర్ 1
మన ప్రతి కన్జ్యూమర్కి విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. నెంబర్ 2 రాష్ట్రానికి అదనపు బర్డెన్ ఉండదు. మూడవది ఏంటంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యుత్ అనేది మనం అది ఒక నేచురల్ రిసోర్సెస్ కింద కాకుండా అది ఒక అమూల్యమైన ఒక వస్తువుగా భావించి మనకి ఎంత అవసరమైతే అంతా వాడుకొని ఇంట్లో అన్నెసరిగా ఒక చోట ఉండి అన్ని లైట్లు వెలిగించుకొని ఒక చోట ఉండి అన్ని ఫ్యాన్లు తిరిగి ఒక రూమ్లో ఉండి 3 రూముల్లో ఏసీలు వేసుకుని అలాగ ఉండి పర్వాలేదులే అనుకునే యాటిట్యూడ్ నుండి అందరూ కూడా కొంచెం ఎప్పుడు ఎక్కడ అవసరమైతే మనం ఆన్ చేసుకోండి, ఎక్కడ అవసరం లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇంతకన్నా పొదుపు అవసరం లేదు. మీరు దయవించి మా యొక్క విద్యుత్ సంస్థ తరపున అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పత్రికాముఖంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ చేస్తున్న అప్పీల్, మీకు అవసరమైనప్పుడు వాడుకోండి, ఆనందంగా వాడుకోండి, అవసరం లేనప్పుడు మాత్రం ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ అండి.